భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ కార్యాలయం సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఐటీడీఏ రాహుల్ అలాగే ఐఎస్ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గడిచిన సంవత్సరం రోజులుగా భద్రాచలం ఐటీడీఏ ద్వారా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ గృహ పథకం, రాజీవ్ యువ వికాసం పథకాలను ఇల్లు లేని పేదలు, నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని కోరారు. 11వ మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఎంతో గర్వంగా ఉంది. మనకి ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ఉత్సాహం, తెలంగాణది ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది దశాబ్దాలుగా అది ఉండేది. అది మనకి అది విజయవంతంగా అది సాధ్యమైంది ఈ రోజుకి 11 years ago. మన అందరూ ఎంప్లాయీస్తో పాటు ప్రజలందరూ కూడా కష్టపడి తెలంగాణకి ఇంకా తెలంగాణ రైజింగ్ ఒక విజన్తో ముందుకు తీసుకుపోవాలని కృషి చేస్తూ ఉన్నాము. ఈరోజు మన ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరులకి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాల వల్లనే ఇది రాష్ట్రం ఏర్పాటైంది. అండ్ ఈరోజు వాళ్ళ త్యాగాలు మనకి స్ఫూర్తి ఇస్తుంది. అండ్ అదే స్ఫూర్తితో మనం ఇంకా దేశంలో, ప్రపంచంలో టాప్లోకి మన తెలంగాణ తీసుకుపోదామని మన కృషి చేసుకుంటూ పోదామని నా అభిప్రాయం. సో మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 11వ మన తెలంగాణ రాష్ట్ర